వెల్కమ్ టు అనగాని కామన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి 27th ప్రాబ్లం అప్లోడ్ చేసామండి. 27th అనగానే మనం కన్వర్షన్ మెథడ్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ కి కన్వర్ట్ చేసి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ చేస్తామండి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి డెటార్స్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత క్రెడిటార్స్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ కనుక్కుంటామండి, అలాగే క్యాష్ అకౌంట్ కూడా వేసాము. ఇట్లా మొత్తం మీద మన 27th ప్రాబ్లం వెరీ వెరీ డెప్త్ ప్రాబ్లం అండి, డెప్త్ ప్రాబ్లం చేసాం. అయితే మనకి ఎగ్జామ్ లో మొన్న December 2024 ఎగ్జామ్ లో మనకి ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి 14 మార్క్స్ కి ప్రాబ్లం ఇచ్చారండి. అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. కాకపోతే మనం మొన్న చేసిన 27th ప్రాబ్లం కన్నా వెరీ వెరీ ఈజీ అన్నమాట. చూద్దాం మనకి ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం కదండి. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. మనకి 14 మార్క్స్ కండి మొన్న ఇచ్చింది, మాత్రం స్క్రీన్ షేర్ చేస్తా అండి. ఓకే, ఇదిగోండి మొన్న చేసాం కదా, ఇది 27th ప్రాబ్లం. చాలా పాయింట్స్ ఉన్నాయండి, లెంగ్తీ ప్రాబ్లం ఇది. ఇదిగోండి ఇన్ని పాయింట్స్ చేసుకుంటూ మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రాబ్లం తీసుకుంటున్నాను ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి. ఒక్క నిమిషం అండి, పేపర్ స్క్రీన్. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇదండి మనకి చూడండి పేపర్ ఎప్పుడుది ఇది. 24 December పేపర్, 24 December ఫైనల్ అకౌంట్స్. ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ చూడండి ఒకసారి. 6 బ్రాంచ్ అకౌంట్ ఇచ్చారు, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం మనం. ప్రాబ్లం నెంబర్ ఇదిగోండి, ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఇది ప్రాబ్లం నెంబర్ 4. మార్క్స్ కూడా చూడండి, 14 మార్క్స్. చూద్దాం ఎంత టైంలోగా కంప్లీట్ చేద్దాం. మొన్న మనం చేసిన 27th ప్రాబ్లం టెక్స్ట్ బుక్ లో 27 స్టడీ మెటీరియల్ 26th ప్రాబ్లం కన్నా కూడా ఓకే ఇదే ఈజీ. ఇప్పుడు చేసేది ఈజీ, చూద్దాం ఎలాగో ఈజీలో. ఈ 27th వీడియో ఎక్కడంటే మనకి పార్ట్ 2 అండి. పార్ట్ 2లో ఉంది. నేను మీకు thumbnail లో పెట్టాము, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది పార్ట్ 2. సరే ఇది చూద్దాం. అంటే కంపారిటివ్లీ మన స్టడీ మెటీరియల్ కన్నా ఇది చిన్నదని చెప్తున్నా. రాహుల్ డస్ నాట్ మెయింటైన్ ఏ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. హౌఎవర్, he maintain a record of his bank transactions and is also to give the following information from the which you are requested to prepare his final account for the year 23-24. డెటార్స్ అండి, డెటార్స్ మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ లేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల. తర్వాత క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు అనగానే మనకేంటి, ఓహో ఓపెనింగ్ మనం బ్యాలెన్స్ షీట్ వేయాల్సి ఉంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తో మనం క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందని నీకు అర్థం కావాలి. తర్వాత స్టాక్ రెండు ఇచ్చేసారు, అంటే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేదండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేదు అంటే ఏంటి, మనకి ఎందుకు కావాలి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయడానికి కావాలి. సో మనం బ్యాంక్ బ్యాలెన్స్ అన్నారు కాబట్టి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం తీసుకుంటామండి. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం తో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము. క్లియరా? అలాగే నీకు ఇక్కడ క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు అంటే మనకి ఏంటంటే క్యాపిటల్ కూడా లేదని అర్థం అవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా అవసరం అవుతుంది. ఓకేనా? అంటే ఫస్ట్ మనకి ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి కావాల్సి ఉంటుందండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి. సెకండ్ వన్ ఏంటి, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ఒకటి. ఈ రెండు అకౌంట్స్ కావాలని నీకు అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ అసలు ఓపెనింగ్ క్రెడిటార్స్ క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే ఓపెనింగ్ క్రెడిటార్స్ ఎందుకు అవసరం అవుతారు? మనం చేయాల్సిన అసలు కావాల్సింది ఏంటి, ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్సెస్. అసలు మన మెయిన్ సమ్ లో కావాల్సింది ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేయడానికి. ఇక్కడ ఓపెనింగ్ క్రెడిటార్స్ ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టారంటేనే మనకు అర్థమైపోతుంది అక్కడ ఏంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేయాలి అనేసి. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, దీనికోసం ఏంటి అంటే క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ రెండు కూడా ఇచ్చారండి. అంటే దీనిలో ఇలా ఇచ్చారు అంటే చూద్దాం, ఏమైనా పర్చేస్ చేశారా లేదా సేల్ చేశారా, లేదా సెల్లింగ్ వాల్యూ మిస్ అయిందా, పర్చేస్ వాల్యూ మిస్ అయిందా, లేదా డిప్రిసియేషన్ మిస్ అయిందా చూద్దాం. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారండి. రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అండి. రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అనగానే క్యాష్ రిసీవ్ చేసుకున్నారు, మీకు అర్థం కావాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే ఇంకో అకౌంట్ ఏంటి, డెటార్స్ అకౌంట్ వేయాలి. ఈ డెటార్స్ లో రిసిప్ట్ ఏదైతే ఉందో ఈ రిసిప్ట్ ని రెండు చోట్ల వేస్తాం. ఒకటేంటి క్యాష్ బుక్, అంటే ఇక్కడ మనకి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అన్నారు, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం లో ఒక చోట వేస్తామండి. రెండో చోట ఎక్కడ వేస్తాము అంటే డెటార్స్ అకౌంట్ లో రాస్తామండి.
ఓకేనా. దీనికి ఎంట్రీ ఏంటి? రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అంటే మనకి అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్, ఇది మనకి ఎంట్రీ, రైట్. డెటార్స్ అకౌంట్ లో మనం తీసుకుంటాం దీన్ని. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, అడిషనల్ క్యాపిటల్ అనగానే మనకి క్యాష్ తో లింక్ ఉంటుంది. దీనికి కూడా అడిషనల్ క్యాపిటల్ అనగానే మనకి ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డెటార్ లేదా క్యాష్ అకౌంట్ డెటార్ టు అడిషనల్ క్యాపిటల్, రైట్. అంటే బ్యాలెన్స్ షీట్ లో మనం క్యాపిటల్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేస్తాము. తర్వాత మనం క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం లో కూడా 5,000 రూపీస్ రిసిప్ట్స్ లో రాస్తాము. ఇవల్ల కూడా ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెప్పారు కదా క్లియర్ గాను. తర్వాత సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 1750 రూపీస్ అండి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అనగానే నీకు గుర్తు రావాలి, ఒక ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ కూడా మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లోను రాసుకుంటాము, అలాగే క్యాష్ అకౌంట్ లో కూడా రాసుకుంటాం. క్యాష్ అకౌంట్ విత్ బ్యాంక్ కాలం లో కూడా రాసుకుంటామండి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అనగానే ఎంట్రీ ఏంటి మనకి? మనం ఫిక్స్డ్ అసెట్ ఏమో వెళ్ళిపోతుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్. ఓకేనా. అమౌంట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ డెటార్, ఎందుకు అంటే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ రాస్తామండి. ఎంత అమౌంట్? 1750 రాస్తారు. ఓకేనా. ఓకే. తర్వాత దీంట్లో మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనే విషయాన్ని కూడా రికగ్నైజ్ చేయాలండి. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అంటే మీకు 750 రూపీస్ లాస్ వచ్చింది. ఎందుకు? 2500 రూపీస్ ఆ సెట్ ని నువ్వు అమ్మితే 1750నే వచ్చింది. ఈ 750 రూపీస్ ఏంటి అంటే నీకు లాస్. లాస్ అనగానే నువ్వేం చేస్తారండి? P&L అకౌంట్ లో మనం లాస్ ని డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఈ 750 రూపీస్ ని ఏంటండి? అది 2500 రూపీస్ ఉన్నటువంటి విలువైనటువంటి ఫర్నిచర్ ని 1750కే మనకి ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాం మనం. 715 రూపీసే 1750 రిసీవ్ చేసుకున్నాం. ఈ 750 ఏమో మనం ఏం చేయాలంటున్నా నేను? బ్యాంక్ అకౌంట్ లో తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్ కి, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లో కూడా మనం రాసుకుంటాము. దీంట్లో ఉన్న 750 రూపీస్ ని రికగ్నైజ్ చేసి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లో కూడా రాసుకుంటామండి ఈ లాస్ ని. అర్థమవుతుందండి. నెక్స్ట్ పెయిడ్ టు క్రెడిటార్స్. పెయిడ్ టు క్రెడిటార్స్ అనగానే క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు, అంతేనా. క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు మనకేంటి? బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో రాసుకుంటాము. మనం క్రెడిటార్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని మన క్రెడిటార్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కూడా రాసుకుంటాము 2,80,000 రూపీస్ ని. తర్వాత ఎక్స్పెన్సెస్ పెయిడ్ అనగానే మనకి ఎక్కడ రాసుకుంటాం అంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ ని బ్యాంక్ అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్, లేదంటే దాన్ని P&L అకౌంట్ కి డెబిట్ చేస్తాం కాబట్టి P&L అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. P&L అకౌంట్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్పెన్సెస్. సో ఈ 49,250 రూపీస్ మనం ఏం చేస్తాము అంటే P&L అకౌంట్ డెబిట్ రాసుకుంటాము. అలాగే మనం బ్యాంక్ అకౌంట్ లో కూడా రాసుకుంటాం. పర్సనల్ డ్రాయింగ్స్ అంటే ఇక్కడ అన్నిటినీ కూడా బ్యాంక్ అకౌంట్ లో వస్తాయండి. మనం బ్యాంక్ అకౌంట్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం తో తీసుకోవాల్సిందే. పర్సనల్ డ్రాయింగ్స్ తెలుసు కదండి. క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాము, తర్వాత మనం క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాము. క్యాష్ బుక్ రూల్ అనగానే నీకేం గుర్తు రావాలి? రియల్ అకౌంట్ గుర్తు రావాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఆ రియల్ అకౌంట్ ఆధారంగానే మనం ప్రతిదాన్ని కూడా ఎక్కడ వేస్తాము అనేసి. ఓకేనా. మనం ఏ అకౌంట్ వేస్తున్నామో అది ఏ రూలు, ఏ నేచర్ కిందకు వస్తుంది అని చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కాబట్టి అది రియల్ అకౌంట్ నేచర్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇవన్నీ కూడా మనం అప్లై చేయాలన్నమాట. అలా ఉంటుంది ప్రతిదీ కూడాను. ఓకే. డెటార్స్ క్రెడిటార్స్ ఉన్నారండి. డెటార్స్ అకౌంట్ వేసాము. డెటార్స్ అకౌంట్ వేసేటప్పుడు నీకు గుర్తు రావాలి ఏంటి? డెటార్ అనేవాడు ఎవరు? పర్సన్. పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. ఆ రూల్ ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే మనం డెటార్స్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. అలాగే క్రెడిటార్స్ కూడా పర్సనే కదండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. మనం క్రెడిటర్ అకౌంట్ వేసేటప్పుడు మనం ఆ రూల్ ని మనం అప్లై చేసుకుంటూ రాయాలి. అట్లా అనమాట ఏదైనా కానీ. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్ వేస్తున్నాం. ఫిక్స్డ్ అసెట్ అనగానే ఫిక్స్డ్ అసెట్ అనేది అసెట్. అసెట్ బిలాంగ్స్ టు మనకి ఏంటి? మన ఏ నేచర్ కి వస్తుంది? అసెట్ అనేది రియల్ అకౌంట్ కి వస్తుంది. రియల్ అకౌంట్ అనగానే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రైట్. అలా మనం ఏదైనా సరే మనం ఒకటి మనం కామర్స్ మనం సబ్జెక్ట్ మనం సమస్య చేసేటప్పుడు మనకి మూడే తెలుసు అంతే. మూడు ఏంటి? ఆ మూడు అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఏదైనా సరే దీన్ని దాటిపోదు. ఆ మూడింటిని అప్లై చేయాలి అంతే. నెక్స్ట్ పర్చేజెస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అండి. మనం పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అనగానే ఎంట్రీ ఏమొస్తుందండి? ఫిక్స్డ్ అసెట్ సంస్థలోనికి వస్తుంది. ఓకేనా. మనం ఏం చేస్తాము? ఫిక్స్డ్ అసెట్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సో ఫిక్స్డ్ అసెట్ ఈజ్ డెబిటెడ్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్. అలాగే ఏం వెళ్ళిపోతుంది అంటే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం చెక్ ఇచ్చినట్టు రాసుకుంటాం బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఓకే. ఏమవుతుందంటే మనకి చెక్ అనేది గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో మనం ఏం దాన్ని క్రెడిట్ చేసుకుంటూ రాసుకున్నాం అనమాట. ఇది మొత్తం మీద మనకి క్యాష్ బుక్
విత్ బ్యాంక్ కాలం ఇలా రాస్తాము. ఓకేనా, అయిపోయినట్టు ఏముంది. నీకు ఏమేమి అకౌంట్స్ వేయాలో తెలుస్తుంది కదా. ఒకటైతేనేమో పక్కా ఏంటి, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అనేది పక్కా. నెక్స్ట్ నీకు డెటార్స్ అకౌంట్ క్రెడిటార్స్ అకౌంట్ వేయాలి. ఎలా వేస్తారు మేడం, మీరు ఎలా చదువుతున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఉన్నాయనగా నీకు అర్థమైపోవటల్లా. ఓహో, క్రెడిటార్స్ అకౌంట్ వేయాలి కావాలి, వేస్తే క్రెడిటార్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే బ్యాంక్ అకౌంట్ ఇలా తెలిసిపోతుంది కదా, అట్లాగే డెటార్స్ అకౌంట్ వేయాలి. ఈ మూడు తెలిసిపోయినాయి కదండి ఇక్కడేను. ఓకేనా, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలము. ఓకే, తర్వాత ఎక్కడా కూడా నీకు క్యాపిటల్ కనిపించాల కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, తర్వాత క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అంటే 4 అకౌంట్స్ వేయాలని తెలిసిపోయింది నీకు. ఆ 4 ఉంటే నీకు సమ్ అయిపోతుంది. సమ్ అంటే నీకు ఫైనల్ గా కనుక్కోమంది ఏంటి అంటే, ఇదిగోండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ హిజ్ ఫైనల్ అకౌంట్స్ అంటే నువ్వు అఫీషియల్ గా కావాల్సినటువంటిది ఏంటి అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఇంతవరకు మాత్రమే అడిగారు, కానీ నీకు ఇవి చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కోవాలి. కనుక్కోవాలి అంటే ఈ అకౌంట్స్ వేయాలి. ఏంటి అకౌంట్స్, మనకి 4 అకౌంట్స్ అవసరం అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఏంటి, డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం, తర్వాత నువ్వు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ 4 అకౌంట్స్, తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. మొత్తం 4 అకౌంట్స్, ఒకటేమో స్టేట్మెంట్ లాగా మనం బ్యాలెన్స్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ తో మనం డ్రా చేస్తాం, అంతే సింపుల్. తర్వాత ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాము అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ కి సంబంధించి ఇదేదో రాసాం ఇక్కడ ఎక్కడ, ఒక్క నిమిషం తీసేద్దాం ఇదంతాను. ఇంతకు ముందు ఏదో వీడియో అప్లోడ్ చేసుకుంటాం, ఒక్క నిమిషం. నేను ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ పెట్టి చేసేసాను. కొంతమందికి ఏంటో వీడియోస్ ఫస్ట్ పెట్టి నీకు కనిపించట్లేదని అడుగుతున్నారు. ఇవంతా కూడా అప్లోడ్ చేసేసాను నేను. 2023 జూన్ పేపర్ చేశానండి నేను. 2024 డిసెంబర్ పేపర్ కూడా నేను అప్లోడ్ చేశాను సాల్వ్ చేసి. ఓకే అండి, రైట్. ఇదంతా ఇంతకు ముందు నేను అప్లోడ్ చేసినప్పుడు చెప్పిన క్లాస్ అన్నమాట, క్వశ్చన్ పేపర్. ఓకే, సరిపోతుందిలే ప్లేస్. రైట్, ఫస్ట్ మనకి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. చాలా చిన్నవే అండి, ఎక్కువేమి రావు. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లో మనకి సేల్స్, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ వచ్చేటప్పటికి నీకు ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, ఇంకొక పాయింట్ అదేంటి గ్రాస్ ప్రాఫిట్, అంతే. ఇంకా నీకు P&L అకౌంట్ లో వచ్చేటప్పటికి తెలిసిందిగా, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే లాస్ వచ్చింది, ఆ లాస్ ఒకటి రాస్తాము, ఎక్స్పీరియన్స్ ఒకటి రాస్తామండి. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ 14 మార్క్స్ అండి, ఈజీగా వచ్చేస్తాయి దీంట్లో. టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకోవాలి. ఫర్ ద ఇయర్ ఎండెడ్, చూద్దాం ఎంత ఇయర్ ఎండెడ్. ఫస్ట్ ఏం రాస్తామండి, 2 ఓపెనింగ్ స్టాక్ ఇచ్చేసారండి. ఓపెనింగ్ స్టాక్ ఉంది నీకు, అలాగే సమ్ లో క్లోజింగ్ స్టాక్ కూడా ఇచ్చేసారండి. అందుకని ఇవి రెండు రాసేసేద్దాం, ఎంటర్ చేద్దాం. ఓకే, తర్వాత సేల్స్ ఎంత తెలియదు కదా, ఇక్కడ బై సేల్స్ అని పెడదాం. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఏవో మెయిన్ వచ్చేవి అవి రాసేసుకోవడమే. అప్పుడు ఐడియా ఉంటుంది అనమాట, ఓహో ఇవి వస్తాయా అని. నీకు జీపీ అని ఎందుకు రాసేసానంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, క్యారేజ్లు ఏమీ లేవు. ఓకే, తర్వాత ఇటు పక్కన బై జీపీ, గ్రాస్ ప్రాఫిట్ మీరు మొత్తం రాయాలండి ఎగ్జామ్ లోను. తర్వాత సమ్ లో నేను ఎక్స్పెన్సెస్ చూసాను, అది రాసేస్తున్నా. తర్వాత మెషినరీ లాస్ వచ్చింది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ నేను మొత్తం రాస్తున్నా చూడండి. ఇదిగో నాకు గుర్తుంది, 2500 రూపీస్ బుక్ వాల్యూ అయితే 1750 నేను వసూలు చేసుకున్నా. మనకు సిఇఓలో అయితే మనకి టైం ఇస్తారు, పేపర్ ఇచ్చిన తర్వాత ఒక పావు గంట. మీకు అంతేనా, నేను తెలీదు. నేను సిఏ ఎగ్జామ్స్ అయితే అటెండ్ అయ్యాను, కానీ నాకు సిఎంఏ తెలియదండి. సిఏ అయితే టైం ఇస్తారు, ఆ టైంలో పేపర్ చదువుకుంటాం. మొత్తం గ్రాస్ప్ చేసేయాలి, ఒక 15 మినిట్స్ ఇస్తారనమాట. తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తారు, ముందే ఇవ్వరు. మళ్ళా మళ్ళీ రాసేసుకుంటామని ఇవ్వరు అనమాట. ఇది ఎక్స్పెన్సెస్ రాయాలి, ఇంకేమని చూద్దాం. ఓకేనా, ఓపెనింగ్ స్టాకులు క్లోజింగ్ స్టాకులు ఎంటర్ చేద్దాము. ఇవి ఇంకా వీటి అవశేషాలు ఇలాగే ఉన్నాయి, ప్రీవియస్ వీడియో. నెక్స్ట్ మనం ఏం చేద్దాము, బ్యాలెన్స్ షీట్ కూడా రాసేద్దామా. బ్యాలెన్స్ షీట్ అఫీషియల్ గా అడిగిన ఇవి అనమాట, మెయిన్ ఆన్సర్ నీకు. బ్యాలెన్స్ షీట్,
ఓకే, రైట్. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ఎప్పుడో చూద్దాం. రాసుకోండి చూసి, ఇది క్లోజింగ్ అని ఇక్కడ రాసిన మీకు అర్థం కావడానికి. ఓకే, తర్వాత మన వర్కింగ్ నోట్స్ ఎక్కడ రాద్దామండి? ఇక్కడ రాద్దామా? వర్కింగ్ నోట్స్ మనకి సేల్స్ ఏం కనిపించట్లా. సో ఫస్ట్ వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్స్. తర్వాత డెటార్స్ అకౌంట్ ఇవన్నీ చెప్పాను కదా. సేల్స్ మన క్యాలిక్యులేషన్ దాంట్లో సమ్లోనే చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కటే గీసేస్తా నేను. డెటార్స్ అకౌంట్, వర్కింగ్ నోట్స్ 2, నెక్స్ట్ క్రెడిటార్స్ అకౌంట్. ఇక్కడ పక్కన రాద్దామండి, వర్కింగ్ నోట్స్ 2 అని. వర్కింగ్ నోట్స్ 2 క్రెడిటార్స్ అకౌంట్. దాదాపుగా మనకి సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇవి ఖచ్చితంగా అవసరం అవుతాయి అన్నమాట, దాదాపు. ఓకేనా? తర్వాత క్రెడిటార్స్ అకౌంట్ తర్వాత మనకి ఇందాకే మనం చెప్పాంగా ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. నేమ్ రాసేద్దామండి, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. తర్వాత క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. దీన్ని కొంచెం పెళ్ళికూతురు చేయాలి నీట్ గా, ఎక్కువ ఐటమ్స్ వస్తాయి కాబట్టి. ఓకే, రైట్. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, రైట్. సరే అండి. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంలో మనకి ఏంటి, ఫస్ట్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మరి ఉందో లేదో, మరి ఏదో ఒకటి ఇచ్చారు ఒకటి మిస్ అయింది అనుకుంటే చూద్దాం. నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది, బై క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, రైట్. అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగే ఫిక్స్డ్ అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ అలాగే ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, రైట్. తర్వాత క్రెడిటార్స్ అకౌంట్ అండి, ఇదో జాగ్రత్తగా నేను రాద్దాం. క్రెడిటార్స్ అకౌంట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అలాగే 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకేనా? తర్వాత నీకు బ్యాలెన్స్ షీట్ కదా. ఓకే, వర్కింగ్ నోట్స్ 1 లో ఇదేంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్. తర్వాత వర్కింగ్ నోట్స్ 2 వచ్చేటప్పటికి నీకేంటి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. తర్వాత బై, మనకి ఏంటంటేనండి క్లాస్ రూమ్ లో లెసన్ చెప్తుంటే మనకు తెలియదు, ఎందుకు అంటే స్టూడెంట్స్ తో మాట్లాడుతా చేస్తాం కదా. 2 గంటలైనా కూడా చెప్పేస్తాం. ఇక్కడ ఏంటి, ఒక్కళ్ళమే చెప్పుకుంటా ఉండాలి, రెస్పాన్స్ ఉండదు. సో 1 అవర్ చేయడం అంటే గగనం అయిపోతుంది. మొన్న షన్ను అడిగాడు కామెంట్ లో, షన్ను ఒక స్టూడెంట్, మేడం మినిమం 2 or 3 hours చేయండి అని. చేయొచ్చు కానీ ఏమవుతుంది, అదే చెప్తా ప్రాబ్లం, స్టూడెంట్స్ ఎదురుగా ఉంటే అదో వేరుంటది మనకి చేసేటప్పుడు. ఏంటంటే అదే రకంగా చెప్పుకుంటూ వెళ్ళాలి కదా, అంత టైం చేయలేకపోతున్నాం అనమాట. జనరల్ గా అయితే 9-10 గంటలు నేను ఏకదాటికి కూడా క్లాసులు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ట్యూషన్స్ కూడా ఉండేవాడిని నాకు, డిగ్రీ ఇంటర్మీడియట్ అవి చెప్పేటప్పుడు. ఇప్పుడు చేయలేకపోతున్నాం అనమాట. అదే పిల్లలుంటే ఎదురుగా అది వేరు. ఓకే, ఇదండి సమ్ము. అన్ని మనం బ్యాలెన్సెస్ ఇచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోదాము. డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకేనా. క్రెడిటార్స్ ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్. ముందు డెటార్స్ అకౌంట్ లో 1,02,500 రూపీస్ రాద్దామండి. ఇదిగోండి డెటార్స్ అకౌంట్ 1,02,500 రూపీస్.
ఒక 50 minutes మ్యాక్సిమం చేసేసరికి ఒక వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోలోకి టైం పడుతుంది అనమాట మనకి. నెక్స్ట్ పాయింట్ ఇదిగోండి, క్రెడిటార్స్ 46,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోండి. క్రెడిటార్స్ 46,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇదిగోండి 46,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండి. రైట్, ఇంకా ఉన్నవి మొత్తం ఎంటర్ చేసేద్దాం. తర్వాత స్టాక్ రెండు కూడా ఇచ్చేసారు. 50,000, 62,500. 50,000 అండి, ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్, అఫీషియల్ అకౌంట్ 50,000. తర్వాత క్లోజింగ్ స్టాక్ 62,500. వెంటనే నీకు గుర్తు రావాలి, ఈ రెండింటిని కూడా ఎక్కడెక్కడ వేయొచ్చు. ఓపెనింగ్ స్టాక్ నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో, క్లోజింగ్ స్టాక్ నేమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేయొచ్చు. క్లోజింగ్ స్టాక్ 62,500 రూపీస్. మనకు ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్, ఆర్డర్ ఆఫ్ లిక్విడేషన్ ఉంటుంది కదండి. ఓకేనా, ముందు కరెంట్ అసెట్స్ రాసుకోవాలా లేదంటే ఫిక్స్డ్ అసెట్స్ రాసుకోవాలా అనేసి రాస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఆ ప్రాబ్లం ఏమి లేదు. మనకి ఐటమ్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటూ రాస్తాం కాబట్టి నో ప్రాబ్లం, రాసేయచ్చు ఏ ఆర్డర్లో అయినా, ఏం కాదు. మీరు ఓకే అలా రాసుకుంటామంటే ఆర్డర్లో మంచిది. ఇంకోటి ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ స్టాక్ 50,000 రూపీస్ ఎంటర్ చేసేద్దాం. ఇట్లా ప్రతిదీ కూడా ఇంకోసారి వెనక్కి వెళ్లకుండా రాసేసుకోవాలి. స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఎందుకు, స్టాక్ రాస్తే సరిపోతుందిగా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇంకేమున్నాయి. ఇదిగోండి, స్టాక్ అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 రూపీస్ క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి. సో బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోదాం. ఎంతండి, 50,000 రూపీస్ అంతేనా. క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 రూపీస్. ఇదిగోండి, ఇది ముందు రాసుకుంటే బాగుండేది. బ్యాంక్ బ్యాలెన్స్ ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఇంకేమున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ 7,500, 9,000 రూపీస్ రెండు కూడా ఇచ్చారు. డెబిట్ బ్యాలెన్స్, మన డెబిట్ కాదు, ఓపెనింగ్ క్లోజింగ్. సో మనం ఫిక్స్డ్ అసెట్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో, ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్స్ 9,000 రూపీస్. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా రాద్దాము. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా 7,500 రూపీస్ ఏంటన్నది ఫిక్స్డ్ అసెట్. వెంటనే మనం ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేసామండి ఎక్కడోను. ఇదిగోండి ఫర్నిచర్ కాదు, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 7,500 రూపీస్ డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్ 9,000 రూపీస్. ఓకేనా అండి. ఇంకా మనం ఆ బ్యాలెన్సెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇక డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ 3,40,000 రూపీస్. రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ 3,40,000 రూపీస్. నేను చెప్పున్నాను కదండి ఇందాక దీని గురించి ఇన్ఫర్మేషన్. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పాను ఎట్ రాసుకోవాలి అనేది. బై బ్యాంక్ అకౌంట్ ఎంట్రీతో చెప్పాను 3,40,000 రూపీస్. నెక్స్ట్, దీని వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలండి, డబుల్ ఎంట్రీ బుక్ కాన్సెప్ట్ ప్రకారంగా 3,40,000 బ్యాంక్కి వెళ్ళిపోండి. ఇదిగోండి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం టు, ఏమని రాస్తామండి మనం, డెటార్స్. డెటార్స్ అకౌంట్ రిసిప్ట్స్ కదండి ఇవి. ఇదిగోండి రిసిప్ట్స్, ఇవి పేమెంట్స్. 3,40,000 రూపీస్ కలెక్షన్ అనమాట ఇది. అయితే మీకు క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ మిస్ చేసాం రాయడము. 50,000 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు రాయలేదు, రాయాలి కదా క్లోజింగ్ బ్యాలెన్స్ 50,000 రూపీస్ ని. ఓకే, ఇంకా ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి ఇది కూడా. ఈ మొత్తం పాయింట్స్ అయితే సమ్ అయిపోయినట్టే. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 5,000 రూపీస్ బ్యాంక్ కాలంలో రాసుకోండి. ఫస్ట్ రిసిప్ట్స్ లో అడిషనల్ క్యాపిటల్ ఎంతండి అమౌంట్, అడిషనల్ క్యాపిటల్ 5,000 రూపీస్. ఇదిగోండి అడిషనల్ క్యాపిటల్ 5,000 రూపీస్. రిసిప్ట్ సైడ్ క్యాష్ బుక్ లో, ఇదిగోండి క్యాష్ బుక్ పైన హెడ్డింగ్ చూసుకోండి, టు అడిషనల్ క్యాపిటల్. ఏమండి అడిషనల్ క్యాపిటల్ ఇంకో చోట ఎక్కడ రాస్తామండి, మన మెయిన్ బ్యాలెన్స్ షీట్ ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ 5,000 రూపీస్ ఇక్కడ రాయము. క్యాపిటల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత యాడ్ అడిషనల్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ 5,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దామా. ఇదిగోండి సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 1,750 రూపీస్ అండి. సేల్ ఆఫ్ అమౌంట్ వచ్చింది కదండి. ఇందాక చెప్పా ఎంట్రీ మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్
అకౌంట్ డెటార్ టు అసెట్ వెళ్ళిపోయింది. ఇది మనం ఎంటర్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళండి, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్కి వెళ్ళండి 1750 రూపీస్ తో. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్తున్నా నేను. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చినాయి. ఫిక్స్డ్ అసెట్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ రాసుకొని ఇంకా అంత కావాలంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ 1750 రూపీస్ రాసావు కదా. 1750 రూపీస్ రాసేసి వెంటనే మన ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ ఉందండి దీనిపైన. బై బ్యాంక్ అకౌంట్ 1750 రూపీస్ ఇది రాసుకుని మనం సినిమా అయిపోయింది కదా అని ఇంటికి వెళ్ళిపోకూడదు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి బుక్ వాల్యూ 2500 అని ఇచ్చారు అంటే మనం ఒక క్వశ్చన్ వేసుకో. 2500 రూపీస్ విలువ చేసే దాన్ని అమ్మితే 1750 వచ్చింది. సో లాస్, ఈ రెండింటికి డిఫరెన్స్ లాస్ 750. లాస్ట్ ఎంట్రీ ఇదిగోండి. నామినల్ అకౌంట్ ప్రకారం P&L అకౌంట్ డెటార్ టు ఓకే ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ అసెట్ లో క్రెడిట్ సైడ్ బై బై ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. బై ఇదిగోండి బై ముందు 750 రాసేద్దాం, మర్చిపోతాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. చూడండి ఈ రెండు యాడ్ చేస్తే 1750 రావటాలా. 2500 రావట్లా. బుక్ వాల్యూ వచ్చింది కదా 2500. అది వెంటనే ఇంకో చోట ఎక్కడ రాస్తామండి ఈ లాస్ ని. P&L అకౌంట్ లో. ఇదిగోండి P&L అకౌంట్ ఆల్రెడీ రాసేసాం మేము. అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్. పెయిడ్ టు క్రేటార్స్ 2,80,000. పెయిడ్ టు క్రేటార్స్. క్రేటార్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. క్రేటార్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. ఇదిగోండి 2,80,000 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్. సారీ రిసిప్ట్స్ ఎందుకు రాస్తావు నువ్వు. బై బ్యాంక్ అకౌంట్ సారీ క్రెడిటార్స్ సారీ క్రెడిటార్స్ అకౌంట్ 2,80,000 రూపీస్. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారండి మీరు మళ్ళీ క్రేటార్స్ అకౌంట్కి వెళ్ళిపోయి ఎక్కడున్నారండి క్రేటార్స్. ఇదిగోండి క్రేటార్స్ అకౌంట్ లో టు బ్యాంక్ అకౌంట్ 2,80,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్. ఓకే ఎక్స్పెన్సెస్ పెయిడ్ 49,250. ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎటార్ లేదా P&L అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. బ్యాంక్ వెళ్ళిపో. P&L అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. బై P&L అకౌంట్ బ్రాకెట్ లో ఎక్స్పెన్సెస్ 49,250 అనుకుంటున్నా. కాకపోతే మళ్ళీ చూద్దాం ఇంకోసారి. రైటే మెమరీ బాగానే ఉన్నాను. 49,250 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఇదిగోండి ఎక్స్పెన్సెస్ 49,250 రూపీస్. తర్వాత అయిపోయినాయండి, ఇంకేముంది. ఓకే ఇదిగోండి పర్సనల్ డ్రాయింగ్స్ 25,000 రూపీస్. పర్సనల్ డ్రాయింగ్స్ 25,000 రూపీస్. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపో ఫస్ట్. బై డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ 25,000 రూపీస్. వెంటనే డ్రాయింగ్స్ ఎక్కడ రాస్తాం మనం. బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఇదిగోండి క్యాపిటల్ ఎంతో తెలియదు కానీ ఇవన్నీ రాసేస్తున్నాం మనం. డ్రాయింగ్స్ 25,000 రూపీస్. అక్కడ లెస్ చేసి పెడితే ఇక్కడ బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు కానీ మనకు గుర్తుండడం కోసం రాస్తున్నా, తీసేయాలని. అయిపోయిందండి డ్రాయింగ్స్ కూడా. తర్వాత పర్చేజ్. ఆనందంగా ఉంటుంది ఫజిల్ అంతా కూడా. మనం ఫజిల్ క్లియర్ చేసేస్తున్నాం. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 5,000 రూపీస్. పర్చేజెస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ వస్తుంది, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్. కాబట్టి క్యాష్ బుక్ లో బై ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్ అసెట్స్ అకౌంట్ నాకైతే గుర్తు రావట్లేదు. 5,000. ఓకే గుర్తొచ్చింది 5,000. ఇక్కడికి రండి ఫిక్స్డ్ అసెట్స్ దగ్గరికి. ఎక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్స్ టు బ్యాంక్ అకౌంట్ 5,000 రూపీస్. అయిపోయినాయండి పాపం, ఇంకేమీ లేవు. లాస్ట్ పాయింట్కి వచ్చేసాం కదా. ఓకేనా. ఇంకా అన్ని నేను ఇలా రాసేస్తాను అనమాట. అయిపోయినాయి. క్లోజు
ఏంటండి పాప ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఏడుస్తుంది రెండిటితోటే. చూద్దాం ఏమైనా రాయలేదేమోలే మనం. హా, ఇక ఇంతవరకు ఆగుదాం, అన్ని ఎంటర్ చేసాం కదండి, ఇక అక్కడ ఆగండి మీరు పరిగెత్తొద్దిగా. ఓకే. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ రాసుకుని తర్వాత పిఎండ్ఎల్ అకౌంట్ రాసుకుని పిఎండ్ఎల్ అకౌంట్ లో వచ్చిన నెట్ ప్రాఫిట్ ని క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని, అట్లాగే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్సెస్ అయితే ఉందో క్యాపిటల్ కనుక్కుని క్లోజ్ చేయాలి బ్యాలెన్స్ షీట్ లో. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఇక్కడ ఏమన్నారంటే, రైట్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద ఇయర్. అందుకే కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అన్నా నేను. అయితే ఇక్కడ ఉంది ఒక హీరో పాయింట్ వచ్చాడు. గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్లస్ 25%. ఓకే. గూడ్స్ అంటే 25% లాభానికి అమ్ముతారట. ఆన్ కాస్ట్ 25%. మంచిదే, ఆన్ కాస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చింది కూడా ఆన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డే. ఓకేనా. కాస్ట్ నుంచి కాస్ట్ కి వెళ్తున్నాం డైరెక్ట్ గా. కాస్ట్ నుంచి కాస్ట్ కి వెళ్ళేటప్పుడు మనం సేల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, పర్సంటేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో 2,60,000 రూపీస్ ఇంటూ 25%. చూద్దాం. 2,60,000 ఇంటూ 25%, 65,000 వచ్చిందండి ప్రాఫిట్. 65,000 వచ్చింది ప్రాఫిట్ అంటారు దీన్ని. సో మనం ఏంటండి, సిఓజిఎస్ ప్లస్ జిపి ఈజ్ ఈక్వల్ టు సేల్స్ కదండి. సో మన దీని ప్రకారంగా 2,60,000 రూపీస్ 65,000 రూపీస్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందో అంత నీకు సేల్స్ 3,25,000 రూపీస్ వచ్చినాయి అండి. ఇది సేల్స్. ఇవేంటి అండి, సేల్స్. రైట్. అర్థమైందా. ఆన్ కాస్ట్ ఇచ్చారు 25%, సిఓజిఎస్ ఇచ్చారండి. సిఓజిఎస్ సమ్లో ఇచ్చారండి, చూడండి కావాలంటే మళ్ళీ. ఇదిగోండి, గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్లస్ 25%, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాజ్ 2,60,000. మనం డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే 2,60,000 డివైడెడ్ బై, ఓకేనా, మీరు 100/25 వేసినా డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఆన్సర్. 2,60,000 ఇంటూ 100/25 is equal to, సారీ, 2,60,000 ఇంటూ 25/100 ఎంత వచ్చిందండి, 65,000 రూపీస్ జీపీ. ఓకే, చెప్పాను ఆల్రెడీ. ఈ జీపీ గ్రాస్ ప్రాఫిట్ ప్లేస్ లో గ్రాస్ ప్రాఫిట్ మనం రాసేసుకోవచ్చు. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఇదిగోండి, సేల్స్ తెలిసిందిగా. వర్కింగ్ నోట్స్ 1 ఇది. వర్కింగ్ నోట్స్ లో 1 నువ్వు వెతుక్కోపో అని చెప్తాను అనమాట, దిద్దుతారు కదా మనకి. ఎంత వచ్చిందండి, 3,25,000 రూపీస్. జీపీ కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేసావు కదా, ఒక్క నిమిషం. జీపీ అది సారీ, క్లోజింగ్ స్టాక్ ఎంత అండి ఇక్కడ. లైన్ లో లేదని నేను. 65,000 ఏనా. ఇంకోసారి చూద్దాం, ఒక్క నిమిషం. 62,500 అండి క్లోజింగ్ స్టాక్. నేను 62,500. ఇది పోయాం మనం. ఒక్క నిమిషం అండి లైన్. 62,500 జీపీ చెప్పారు కదండి, ఎంత, 65,000 ఫైండ్ అవుట్ చేసాం. పర్చేజెస్ బ్యాలెన్స్ ఫిగర్ చేస్తే సరిపోలా. 3,25,000 ప్లస్ 62,500 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 3,87,500. ఇక్కడ 3,87,500 రూపీస్ మైనస్ 65,000 మైనస్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 3,25,000 ప్లస్ 62,500 మైనస్ 50,000 మైనస్ 65,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,72,500 వచ్చింది. 2,72,500 రూపీస్. ఓకేనా. ఇది గ్రాస్ ప్రాఫిట్ అండి. ఇది ఈ 2,72,500 ని మనం ఎక్కడ తీసుకెళ్తాము అంటే, ఒక్కసారి చూడండి, క్రెడిటార్స్ అకౌంట్ తీసుకెళ్ళిపోవాలి సైలెంట్ గా. ఇదిగోండి, పర్చేజెస్ బై పర్చేజెస్ అకౌంట్ 2,72,500.
ఇక దీన్ని క్లోజ్ చేసేద్దామండి. ఫస్ట్ మనకి ఓపెనింగ్ క్రెడిటార్స్ తెలుస్తారు. 2,80,000 ప్లస్ 46,000 ఈజ్ ఈక్వల్ టు 3,26,000. ఇక్కడ 3,26,000 రూపీస్ మైనస్ 2,72,500 ఈజ్ ఈక్వల్ టు 53,500 అండి. మనకి ఓపెనింగ్ క్రెడిటార్స్ వచ్చేసారు. ఇందాక చెప్పాను కదండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో పాపం ఎవరు లేరని. 53,500 రూపీస్ క్రెడిటార్స్. లైన్ గా మనకి ఏ ఐటమ్ వస్తే ఆ ఐటాన్ని బట్టి మనం దాన్ని పోస్ట్ చేసేయడమే. ఇది ఒక గ్రాస్ ప్రాఫిట్ రాసానికి ఇక్కడ ఒక గీత గీసి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమైనా మనం రాయాలా అంటే ఇక చూద్దామండి. లైన్ ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసేయచ్చేమో చూద్దాము. ఫిక్స్డ్ అసెట్ క్లోజ్ చేసేద్దామండి. ఇంకేమీ లేవు రావాల్సినవి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందండి నీకు 12,500 రూపీస్. 12,500 రూపీస్. క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి నీకు 11,500 రూపీస్ వచ్చింది. 1,000 రూపీస్ నీకు ఇంకేమీ లేదుగా, మనం డిప్రిసియేషన్ అనుకోవడమే. డిప్రిసియేషన్ పిఎండ్ఎల్ అకౌంట్ బ్రాకెట్ లో డిప్రిసియేషన్ 1,000 రూపీస్ ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. వర్కింగ్ నోట్స్ నెంబర్ చూడండి అండి. నెంబర్ కూడా దీనికి ఇవ్వలేదండి నేను నెంబరు. వర్కింగ్ నోట్స్ 3. వర్కింగ్ నోట్స్ 3 అండి ఇది. ఇది వర్కింగ్ నోట్స్ క్యాష్ బుక్ వచ్చి వర్కింగ్ నోట్స్ 4. ఓకే, ఇది వర్కింగ్ నోట్స్ 5. ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ 3 ఇదండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ రాసుకోండి ఇక్కడ. బ్యాలెన్సింగ్ ఫిగర్. అలాగే ఇక్కడ కూడా మనం ఇది కూడా బ్యాలెన్సింగ్ ఫిగరే. బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, 9,000 రూపీస్ ని తీసుకొచ్చేసి మనం 9,000 కాదు 1,000 రూపీస్ డిప్రిసియేషన్ ఇక్కడ రాసేద్దాం. టు డిప్రిసియేషన్ వర్కింగ్ నోట్స్ నెంబర్ 3. అంతే, ఇంకా అయిపోయిందండి. మనకి పిఎండ్ఎల్ అకౌంట్ లోకి వచ్చేవి ఏమీ లేవు. దీన్ని క్లోజ్ చేసేసేస్తే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వెళ్ళిపోదాము. డెటార్స్ అకౌంట్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. డెబిట్ సైడ్ కన్నా క్రెడిట్ ఎక్కువ ఉంది, సో మనకి ప్రాఫిట్ వస్తుంది 65,000 అండ్ 65,000 రూపీస్ మైనస్ 49,250 మైనస్ 750 మైనస్ 1,000 రూపీస్ 14,000 రూపీస్ మనకి నెట్ ప్రాఫిట్ టు ట్రాన్స్ఫర్డ్ టు పిఎండ్ఎల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సరే, ఇక్కడ రాద్దాం. యాడ్ నెట్ ప్రాఫిట్ 14,000 రూపీస్. అన్ని బాగానే ఉన్నాయి, అసలు క్యాపిటలే లేదు ఇక్కడ. అయిపోయింది ఇక్కడికి కూడా. ఇక లైన్ అకౌంట్స్ ఇంకేమేమి క్లోజ్ చేయాలి? నువ్వు క్రెడిటార్స్ అకౌంట్ క్లోజ్ చేసేసామండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకెళ్లిపోయాము. 53,500 రూపీస్ ని మనం క్యాపిటల్ అకౌంట్ వేసాం. ఫిక్స్డ్ అసెట్స్ కూడా అయిపోయింది, ఇక ముట్టుకోవద్దు దాన్ని కూడా. నెక్స్ట్ నీకు డెటార్స్ అకౌంట్ ఎక్కడ ఉంది చూడండి. డెటార్స్ అకౌంట్ క్లోజ్ చేయలేదు. డెటార్స్ అకౌంట్ లో సేల్స్ రాసుకోలేదు. మనం ఆల్రెడీ సేల్స్ ఫైండ్ అవుట్ చేసాం 3,25,000 రూపీస్ ని. సేల్స్ అకౌంట్ 3,25,000 రూపీస్. అన్ని కూడా క్రెడిట్ సేల్ గానే ట్రీట్ చేయాలి, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదన్నారు. అలాగని మనకి బ్యాంక్ కొన్ని ఇచ్చారు, బ్యాంక్ పర్టికులర్స్. వాటిల్లో మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో అసలు సేల్ గురించి ఇవ్వలేదు, కాబట్టి అన్ని కూడా మనకి ఇవన్నీ క్రెడిట్ సేల్సే. సో మొత్తం యాడ్ చేసేద్దామండి. 1,02,000 రూపీస్ డెబిట్ సైడ్, 1,02,500 రూపీస్ డెబిట్ సైడ్ ప్లస్ 3,25,000 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే 4,27,500 రూపీస్ అండి. 4,27,500 రూపీస్ మనకి క్లోజింగ్ డెటార్స్ రాబోతున్నారండి. మైనస్ 3,40,000 ఈజ్ ఈక్వల్ టు 87,500 రూపీస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక్కడ వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 87,500 రూపీస్. ఇదిగోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వచ్చాం. 87,500 రూపీస్ డెటార్స్ వర్కింగ్ నోట్స్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకేం క్లోజ్ చేయాలి మనం? క్యాష్ బుక్ కూడా క్లోజ్ చేసేసాము అంటే మనకేంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది, క్యాష్ బ్యాలెన్స్. సో మనకి క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. 2,80,000 క్రెడిట్ యాడ్ చేస్తున్నానండి. 49,250 రూపీస్ ప్లస్ 25,000 ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 50,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,09,250 రూపీస్. 4,09,250 రూపీస్. అలాగే 4,09,250 రూపీస్
మైనస్ 3,40,000 మైనస్ 5,000 మైనస్ 1,750 62,500 వచ్చిందండి. మనం తప్పు చేస్తే కనుక లెక్క టాలీ అవ్వదు, చూద్దాం. టు బ్యాలెన్స్ షీట్, సారీ దీన్ని ఏమంటామండి, బ్యాలెన్స్, సారీ ఆల్రెడీ మనకి పైన ఉందిగా ఇక్కడ ఎందుకు, ఇదిగోండి 62,500 రూపీస్ మనం ఇక్కడ ప్లేస్ వదిలాము. దీన్ని రాద్దాం ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్. వర్కింగ్ నోట్స్ నెంబర్ 4. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఇదిగోండి ఎంత వచ్చిందండి, 62,500 రూపీస్. ఓపెనింగ్ క్యాష్ బ్యాంక్ అంటే వర్కింగ్ నోట్స్ 5/4. సరే ఏంటి ఇలా మరి ఏమీ లేకుండా ఇలా ఉంది, డౌట్ వచ్చింది నాకు. సో మనం చూద్దాం ఒకసారి, సమ్లోకి వెళ్ళిపోదామండి. సమ్లో కూడా ఇదిగోండి డెటార్స్ ఎంటర్ చేసావా, డెటార్స్ క్లోజింగ్ డెటార్స్ ఎంటర్ చేయాలి. చేసావా, చేసామా లేదా, క్లోజింగ్ కాదు ఓపెనింగ్ డెటార్స్ రాసారా, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 1,02,500 రూపీస్ రాసారా చూద్దాం. ఇదిగోండి ఎక్కడుంది మనకి, ఇదిగోండి రాయలేదండు, అందుకే మరి ఖాళీగా కనబడుతుంది. డెటార్స్ 1,02,500 రూపీస్ ఖాళీ ఖాళీగా ఉంది ఏంటంటే అది మ్యాటర్. తర్వాత ఇదిగోండి సమ్ము, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని రాయండి. క్రెడిటార్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము, రాసేసాము. స్టాక్ 50,000 రూపీస్ రాసేసాను నేను. బ్యాంక్ బ్యాలెన్స్ మనం కనుక్కున్నదే బ్యాంక్, సారీ బ్యాంక్ బ్యాలెన్స్ రాసేసాం కదా. ఫిక్స్డ్ అసెట్స్ 7,500 రూపీస్ రాసామా, ఫిక్స్డ్ అసెట్స్ కూడా నేను రాసేసాను. ఇదిగోండి అన్నీ అయిపోయినాయి కదా. మరి ఏంటో మరి ఇలా కనిపిస్తుంది ఖాళీగా. సరే ఇవే ఉన్నాయి, మనం ఏం చేద్దాం చూద్దాం. 50,000 ప్లస్ 7,500 ప్లస్ అసెట్ సైడ్ అండి, మనం అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ కదా, అందుకని ఈ పార్ట్లన్నీ ఈజ్ ఈక్వల్ టు 222,500 అండి. 322,500 రూపీస్, 322,500 రూపీస్ మైనస్ 53,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,69,000 వచ్చింది. 1,69,000 ఇదేంటి అంటే క్యాపిటల్. బ్యాలెన్సింగ్ ఫిగర్ వర్కింగ్ నోట్స్ 5, ఇదిగోండి 1,69,000 రూపీస్, 1,69,000 రూపీస్. వర్కింగ్ నోట్స్ 5 లెక్క టాలీ కాకపోతే తప్పే. ఏమండి క్రెడిటార్స్ ఒకటి రాయలేదండు ఇక్కడ. క్రెడిటార్స్, క్లోజింగ్ క్రెడిటార్స్ ఎంత అండి, మనం ఫైండ్ అవుట్ చేసామా ఏంటి? క్లోజింగ్ క్రెడిటార్స్ ఎక్కడున్నారండి మీరు? క్రెడిటార్స్ 46,000 రూపీస్ క్రెడిటార్స్, 46,000 రూపీస్ క్రెడిటార్స్. ఓకేనా? సరే ఇప్పుడు మొత్తం ఈ క్యాపిటల్ లో నుంచి క్యాపిటల్ కి 5,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేసి, డ్రాయింగ్స్ లెస్ చేసి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి చూద్దాం. ప్లస్ 5,000 ప్లస్ 14,000 మైనస్ 25,000 రూపీస్, 1,63,000 వచ్చింది మొత్తానికి. యాడ్ చేద్దాము. ప్లస్ 46,000 రూపీస్, 2,09,000 రూపీస్ వచ్చింది ఇక్కడ అయితే. మరి ఏమీ మర్చిపోలేదా మనం ఇక్కడ? అసలు క్యాష్ బ్యాలెన్స్ అన్ని రాసామా చూద్దాం. 62,500 ప్లస్ 50,000 ప్లస్ 9,000 ప్లస్ 87,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు, అబ్బో పండగ చేసుకోండి. మనం ఇంతకుముందు చెప్పాను నేను, మీరు అనొచ్చు మేడం గారు చెప్పారు మళ్ళీ ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నారని. ఎప్పుడు చేసినా కూడా ఇవి ఎలా ఉంటాయంటే ఎక్కడో చోట మిస్ చేస్తామండి. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ చేస్తున్నాం కదా లైవ్ లో, అలా ఉంటాయి. ఇదిగోండి, సారీ ఇది వేరే సమ్మండు, ఇంతకు ముందు చెప్పింది ఏదో తీసేయండి తీసేయండి తీసేయండి. ఇంద్ర చంద్ర సమ్లండి, ఇంతకు ముందు వీడియో రికార్డ్ చేసినప్పుడు చెప్పింది తీసేయండి. ఇక్కడ నుంచే మనకి ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లం నెంబర్ కాదు, డిసెంబర్ 2024 ఎగ్జామ్ పేపర్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇంత అండి, మన ఎంత టైం పట్టిందో. ఇదిగోండి డెటార్స్ అకౌంట్ వేసాము. ఇక్కడ వచ్చేటప్పుడు కంటిన్యూషన్ క్రెడిటార్స్ అకౌంట్, వర్కింగ్ నోట్స్ 2, యాక్చువల్గా వర్కింగ్ నోట్స్ 3, ఇది వర్కింగ్ నోట్స్ 4. సర్లేండి మళ్ళీ కదిపితే మళ్ళీ మొత్తం చెడిపోద్దిగా 3 అన్నాం. ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ బుక్,
తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేటప్పటికి ఈ 62,500. ఓకే, ఇక ఫిక్స్డ్ అసెట్స్ లో ఈ ₹1,000 బ్యాలెన్సింగ్ ఫిగరు. ఓకేనా, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 53,500. ఓకేనా, నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ఫజిల్స్ అండి, ఇవి ఫజిల్స్ అంతే. ఇది మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అయింది, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, ఇది కాదుగా. పర్చేజెస్ బ్యాలెన్సింగ్ ఫిగర్, ఇదిగోండి రాయని కావాలంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ అన్ని లెస్ చేస్తే వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏముంది, ఇదే ఆన్సర్. నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడమే కదండి ఇది. ఓకే, డెటార్స్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైంది నీకు 8 ఇది. ఓకే, సరే అండి తీసేస్తున్నాను సార్ ఇక. ఓకే.